రిలేషన్షిప్స్ ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? లివింగ్ రిలేషన్షిప్స్ ఈ రోజు వచ్చినవి కాదండి, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజు కొత్తగా కనిపించాయి అని అనుకుంటున్నాం. మీరు ఒకసారి గమనిస్తే పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, రైట్? ఉమ్మడి కుటుంబాలలో బంధువులు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కువ బయటికి వచ్చేవి కాదు, తెలిసేవి కాదు. బట్ కానీ అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉండి వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. నచ్చితే పెళ్లి చేసుకునేవాళ్ళు, నచ్చకపోతే విడిపోయి వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఒక ట్రై ఆఫ్ జర్నీ అనేది నడిచేది అక్కడ. అక్కడ అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి బయటికి కనిపించేవి కాదు. సో ఎప్పటి నుంచి వచ్చే కల్చర్ ఇది. ఈరోజు ఏమైపోయిందంటే న్యూక్లియర్ ఇండిపెండెన్స్ అయిపోయింది కాబట్టి ఒక సపరేట్ వీళ్ళిద్దరే ఉంటున్నారు కాబట్టి దాన్ని మనం ఒక పెద్ద భూతద్దంలో చూస్తున్నాం. ఓ ఇద్దరు పెళ్ళిగాని అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటున్నారు, వాళ్ళు లివింగ్ టుగెదర్ అనేది అర్థము ఇద్దరు కలిసి ఉంటున్నారు, కలిసి జీవిస్తున్నారు అని అర్థం. ఆ కలిసి జీవనంలో ఆల్ టుగెదర్స్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు అంటే చాలా మందికి అనిపించేది ఏంటంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంటుందేమో అని అనుకుంటారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వి కాంట్ సే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో లివింగ్ టుగెదర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంది అని అంటే ఐ డోంట్ బిలీవ్. నేనైతే దాన్ని బిలీవ్ చేయను. లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళిద్దరికి సైకలాజికల్గా మెంటల్గా సెట్ అయినంత వరకు అవ్వనంత వరకు వాళ్ళు అలానే ఉంటారు. ఒకవేళ ఇంకా కంప్లీట్గా అవ్వదు అని అనుకున్నప్పుడు డిస్పస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళ మధ్యలో ఇంకా ప్యూర్లీ అండర్స్టాండ్ ఎక్కువైపోయేసి ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఆ రేంజ్ ఆఫ్ స్టైల్కి వెళ్ళిపోయింది అన్నప్పుడు మేబీ దే హ్యావ్, ఇట్స్ దేర్ ఒపీనియన్. అసలు చట్టం ఏం చెప్తుంది? లివింగ్ టుగెదర్కి చట్టం ఎప్పుడు ఇల్లీగాలిటీ ఎక్కడ ఎలాంటి చట్టం లేదండి. ఎందుకంటే అది ఇల్లీగల్ అని చెప్పడానికి ఎటువంటి చట్టాలు లేవు, అలాంటి చట్టాలు కూడా రావు కూడా. ఎందుకంటే పెళ్ళి కాని అమ్మాయి అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. దానికి చట్టం ఎవరు ఫోర్స్ చేయడానికి, మీరెవరు ఫోర్స్ చేయడానికి, నేనెవరు ఫోర్స్ చేయడానికి, సమాజం ఎవరు? తల్లిదండ్రులకే లేదు రైట్ ఫోర్స్ చేయడానికి, తల్లిదండ్రులకే లేదు. తల్లిదండ్రులు కని పెంచి 18 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ప్రతి 18 సంవత్సరాలు మైనర్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండిపెండెంట్ రైట్. లైఫ్ పార్ట్నర్ని ఎవరిని చూస్ చేసుకోవాలని వాళ్ళ రైట్. ఆర్టికల్ 21 వాళ్ళది. చాలామందికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే కడుపులో పడిన బిడ్డ 6 నెలలు దాటిపోయిన తర్వాత తల్లికి కూడా రైట్ ఉండదు బిడ్డను చంపడానికి. కొన్ని సర్కమ్స్టాన్సెస్ తప్పితే, ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ తప్పితే తల్లికి కూడా రైట్ లేదు. తల్లికి కూడా లేదు, తల్లికి ప్రాణహాని ఉంటుంది అనే టైంలో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ తప్పనిచ్చి నార్మల్ సార్ ఇంకేది తీసుకున్నా కూడా తల్లికి కూడా రైట్ లేదు. ఆర్టికల్ 21 ఆ పిల్లోడికి కూడా అప్లై అవుతుంది, పొట్టలో ఉన్న పిల్లోడికి కూడా. దీని అంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా లివింగ్ టుగెదర్ అనేది ఇట్స్ నాట్ ఇల్లీగల్. లివింగ్ టుగెదర్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చారండి, అమ్మాయిని అబ్బాయిని చూపించారు, అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోమని పంపించారు, 4 రోజులు తిరగండి అని పంపించారు, మీరు 4 రోజులు టూర్కి వెళ్ళండి అని పంపించారు, మీరు అందరూ తెలుసుకోండి తర్వాత మేము ఇద్దరు ఓకే అనుకుంటారు మేము పెళ్లి చేస్తామని చెప్పారు. అవునా? అది తప్ప కరెక్టా? అసలు 4 రోజులు టూర్కి ఎందుకు పంపించడము? 1 గంట మాట్లాడండి సరిపోతే, అర్థం చేసుకోలేదు అన్నారు అనుకోండి, ఓకే అమ్మ బయటకు అలా ఒక పని చేయండి, ఒక ఎక్స్కర్షన్కి ఎక్కడైనా వెళ్ళండి, ఫ్యామిలీ టూర్ వెళ్ళండి, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళండి, ఒక మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళండి, మీ గురించి మీరు తెలుసుకోండి అన్నారు. తప్ప కరెక్టా? ఎక్స్ట్రీమ్లీ టఫ్ క్వశ్చన్. ఇట్స్ నాట్ టఫ్ క్వశ్చన్. అంటే ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అంటే ఒక పేరెంట్గా నేను ఇక్కడ నన్ను మీరు అడిగారు అని అంటే 1 గంట 2 గంటలు లేదా రోజుకు 1 గంట మాట్లాడుకోండి, తిరగండి, అండర్స్టాండ్ రోజులో ఒక 2 hours మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు మాట్లాడుకోండి, ఒక 2 months 3 months మీరు మాట్లాడుకొని అండర్స్టాండ్ అయిన తర్వాత మేము మీకు నచ్చిందంటే పెళ్లి చేస్తామని పెద్దలు చెప్పారు. అది తప్ప రైటా? ఆఫ్ కోర్స్ కరెక్టేనా? కరెక్ట్ కదా? కరెక్ట్. స్టాండ్ బై యువర్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి వేస్తాను చూడండి. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, రోజుకు 2 గంటలు 3 గంటలు కలిసి బయట తిరిగేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు, బైక్లో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఓ రోజు పేరెంట్స్కి తెలుస్తుంది మాకు పెళ్లి చేయండి అని అంటారు. అప్పుడు పేరెంట్స్ ఒపీనియన్ ఏంటి? ప్రేమ. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? మీరు పంపించి బయట తిరగమంటే రాంగ్ లేదు, మీకే రైట్ లేదు కదా. ఈగో దెబ్బతింటుంది. దట్స్ వాట్ నేను అంటున్నా. మీ ఈగోస్ వల్ల పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి ఎందుకు మీకెందుకు మీ నోట చెప్పించాలనుకున్నానంటే అందరు తెలుసుకుంటారు కాబట్టి. బికాస్ ఇక్కడ పిల్లవాడు చేస్తే తప్పని మీరు ఎలా అంటున్నారు? మీరు చేసింది తప్ప ఉండొచ్చు కదా. 2 సేమ్. ఇప్పుడు సిమిలారిటీస్ నేను చెప్పాను. ఏంటి, మీరు చెప్పడం కూడా బయట తిరగండి, కొంచెం మాట్లాడుకోండి, తెలుసుకుని అన్నారు. వీళ్ళు ముందు ఆ పని చేశారు.
తప్పేముంది అక్కడ? ఎక్కడ రాంగ్ ఉంది చెప్పండి? అంటే విచ్చలవిడిగా తిరగమని ఏ పేరెంట్స్ చెప్పరు కదా ఒకటి మాస్టర్. మేడం, విచ్చడవిడి అనేది మీరు డిసైడ్ చేయలేరు, నేను డిసైడ్ దానికి ఒక చేయలేరు. పారామీటర్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు మాస్టర్. తిరగమని చెప్పారు, వాళ్ళిద్దరు కూడా మీరు చెప్పిన వాళ్ళు కూడా బైక్లోనే కదా వెళ్ళాలి. బైక్లో అమ్మాయి కూర్చోవాలి కదా. బైక్లో అమ్మాయి కూర్చున్నంత మాత్రాన నార్మల్గా కూర్చుంటుంది లేదు కదా. అబ్బాయి అన్న తర్వాత 2 కాళ్ళు అటు ఇటు వేసుకొని కొంచెం కూర్చొని స్టైల్గానే కదా డ్రైవ్ చేస్తారు. అలా కాదని చెప్పేసి నా ముస్లింలాగా పక్కన ఒక సైడు ఇతను ఒక సైడు డుక్కు టుక్కు 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 పోయిద్దా? అలా పోదుగా. నువ్వు ప్రెజెంట్ సర్కమ్స్టాన్సెస్ మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇది మీరు చెప్తే చేసినప్పుడు రైట్ అయినది, మేము పిల్లలు లేకపోతే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు చేస్తే రాంగ్ ఎలా అయినది? ఇట్స్ ప్యూర్లీ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ యువర్ విజువలైజేషన్. మీ విజువలైజేషన్స్ కానీ మీ ఇంటర్ప్రిటేషన్ రాంగ్. అది అంటే పెద్ద 70 mm స్క్రీన్ లో చూస్తున్నాము, పేరెంట్స్ గా చూస్తున్నారు అని ఎవరు లవ్ చేసుకున్న వాళ్ళది అది తప్పు అనడానికే లేదు. ఒకటి పేరెంట్స్ ఇష్టం ఉందా లేదా, ఒకటి పేరెంట్స్కి చెప్పాలి రైట్. కాబట్టి ఎందుకు తల్లిదండ్రులు పెంచారు, కొన్ని మోరల్స్ అండ్ ఎథిక్స్ ని మనం ఫాలో అవ్వాలి. తల్లిదండ్రులకు ఎలాంటి హక్కు లేదంటారా పిల్లల యొక్క పిల్లల్ని కానీ పెంచి వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్? నేను ఒకటే చెప్తాను, నాకు చెప్పండి, 4 walls బిట్వీన్ ఉండే ఒక 2 persons గురించి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళు ఉండగలుగుతారో లేదో, అది న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ కదా అది. మరి వాళ్ళ సఫకేషన్ మీరు ఎట్లా కాంట్రిబ్యూట్ మీరు కంపెన్సేట్ చేయగలుగుతారా? మీకు రైట్ అని అనుకుంటున్నారు కదా. మీరు ఒక చిన్న రైట్ గురించి వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి ఒక వ్యక్తితో కంప్లీట్ వాళ్ళ బాడీని మైండ్ని అక్కడ రిలీజ్ చేసుకోవాలి. దెన్ అంతకంటే పెయిన్ ఉంటుందా? అది చావు కంటే నరకం. తర్వాత ఇందులో ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అగైన్ కమింగ్ టు ది పేరెంట్స్ పెయిన్. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ తెలుసుకోవాల్సిందా, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో దానివల్ల ఇక్కడ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సైకాలజీ ఆంథ్రపాలజీని మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్స్ అర్థమైందంటే పిల్లలైనా అలానే తల్లిదండ్రులైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, మన సొసైటీలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎలాంటి సొసైటీని క్రియేట్ చేయాలని వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు పెద్దలు పిల్లలు ఇద్దరు చేసే తప్పులు ఏంటంటే, సొసైటీలో మనం ఒకరు ఉన్నాం, ఆ విధంగానే మనం నడవాలి, ఆ విధంగానే మనం చేయాలి, ఆ విధంగానే మనం తయారవ్వాలని అనుకుంటున్నారు. దట్స్ రాంగ్. మీరు మంచి సొసైటీని మీరు ఎట్లా ఇవ్వాలని ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గా మీకు రూట్ దొరికిపోతుంది. కాబట్టి లవ్ మ్యారేజెస్, లివింగ్ టుగెదర్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇల్లీగల్.